హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఏజెడ్ ఫుడ్స్‌కి స్వాగతం. ఏంటి ఇక్కడ ఉన్నారనుకుంటున్నారా? ఇది ఫామ్ హౌస్ అంటారంటండి. ఫామ్ హౌస్ అంటారంట. నాకు సరిగ్గా పలకడం కూడా రావట్లేదు. మా అబ్బాయి ఆళ్ళ ఫ్రెండ్ చెప్పాడంట ఇక్కడికెళ్ళండి బావుంటుందని. ఎందుకంటే వచ్చాము మా పెద్ద కోడలికి, మా మనవరాలికి పుట్టినరోజండి. ఆగస్టు 2న మా మనవరాలు పుట్టింది. ఆగస్టు 3న మా కోడలు పుట్టింది. అందుకని సరదాగా ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేద్దాంలే అని వచ్చామండి. ఇదిగోండి మా మనవరాలు అల్లరి చూస్తున్నారు కదా! దానికి ఎంత అల్లరి చేస్తుందంటే ఇక్కడికొచ్చిన తర్వాత దాంతోపాటు మా కోడళ్ళిద్దరు కూడాను. ఇలా సరదాగా ఎంత చక్కగా ఉందండి వాతావరణం. పచ్చని పొలాలు, చుట్టూ చెట్లు, కొండలు చాలా అందంగా ఉంది ఊరు. చూడండి పచ్చని చేలు. మా కోడలిద్దరు అన్నారు, చూద్దాం అత్తయ్య పొలం అలా ఎలా చేస్తారో ఏంటో పని అన్నారు. నాకైతే తెలుసు పని చేయడం. ఏంటంటే చిన్నప్పుడు నేను చేసేదాన్ని కాబట్టి నాకు అలవాటు ఉంది. మాది పల్లెటూరు కాబట్టి సరే వాళ్ళిద్దరికి చూపిద్దాంలే అనేసి ఇదిగోండి అమ్మాయిని అడిగేమో పొలంలోకి వస్తాం మేము చూడమంటే చూడండి రండి అంది. ఇదిగోండి తీసుకొని వెళ్తున్నాం మా కోడళ్ళని ఇద్దరు నేను. దాంతోపాటు మా మనవరాలు కూడా వచ్చేస్తుందండి. ఇలా వెళ్తూ ఉంటే అక్కడ చిన్న కాలువ ఉంటాయి కదా పంట కాలువలు, దాని పక్కనేనండి పొనగంటాకు చెట్లు అయితే చాలా ఉన్నాయి. అవి మనం కొనుక్కోవాలంటే కట్ట 15 రూపాయలు 10 రూపాయలకి ఇస్తూ ఉంటారు. ఇక్కడైతే అసలు గట్టు నిండా అదే ఉందండి. ఎవ్వరు కోసుకోరంట ఇక్కడ, అలానే ఉంటుందంట. అదైతే చాలా బాగుంది. వెళ్ళేటప్పుడు చూపిస్తాను, ఆకు కోస్తాను నేను అందులోనే, బాగుంటుంది. ఆ పొనగంటాకు పప్పులు వేసి వండుకున్నామంటే ఎంతో మంచిదండి. కంటికి కూడా ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. పొనగంటాకి కాదు ఏ ఆకుకూరలు అయినా సరే మనకి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి ఆకుకూరలు. ఇదిగోండి పొలం లోపలికి అయితే వచ్చేసాము. అమ్మాయి ఒకటే చేస్తున్న పని. ఏం చేస్తున్నావు అంటే కలుపు తీస్తున్నాను. పచ్చిమిర్చి ఇది కదా నారు, ఇది అందులో చిన్న చిన్న మొక్కలు పిచ్చి వస్తాయంట, అవన్నీ తీసేయాలంట. అవి తీసేస్తే ఆ చెట్లు పచ్చిమిరపకాయ చెట్లు ఒకటే ఎదుగుతాయి అని చెప్తుంది. సరే అయితే మేము ఉన్నంతసేపు మేము కూడా కొద్దిగా సాయం చేస్తామమ్మా నీకు అన్నాను. సరే చేయండి అమ్మా అన్నారు. అంటే ఇదిగోండి ఎండగా ఉంది కదా అని తలపాక చుట్టుకుంటున్నాను నేను. చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయండి ఈ పొలంలో తిరుగుతూ ఉంటే. చిన్నప్పుడు మేము చేసిన పనులన్నీ గుర్తుకొచ్చి సంతోషంగా అనిపిస్తుంది. ఆ పాప చెప్తుంది ఏం తీయాలని. నాకు తెలుసు కదా అని చెప్పాను. నాకు తెలుసమ్మా ఇవి ఇలాంటి పిచ్చి మొక్కలు తీసేయాలని. మా కోడలికి తెలియదు కదా, వాళ్ళకి చెప్తుంది అన్నమాట. నేను చూపించాను ఇలాంటి మొక్కలు తీయాలని మా కోడలకి. ఆ పాప కూడా చూపిస్తుంది ఇలాంటివి తీసేయాలమ్మా అనేసి. పాడుతూ పాడుతూ పని చేస్తుంటే అలికే చలిపే ఉండదు. ఆ పాటలన్నీ చాలా హ్యాపీగా ఉంటాయి కదండి. అసలు ఇంత ఎండ కాస్తున్నా సరే మాకు ఎండ అనిపించట్లేదు, చిరాగ్గా కూడా అనిపించట్లేదండి. ఎందుకంటే మంచి గాలి అలా వస్తుందన్నమాట. చల్లటి గాలి తగులుతుంటే హాయిగా ఉంది. పని చేస్తున్నాం కదా, ఇంకా సంతోషంగా ఉంది. అంటే ఒక్కదాయే చేస్తుంది. ఏమో ఒక్కదానివే వచ్చేవంటే మనుషులు వస్తారమ్మా, టైం అవ్వాలి కదా, టైం ప్రకారంగా వస్తారు వాళ్ళు. నేను సొంత పొలం కదా త్వరగా వచ్చేసానని చెప్తుంది. అదిగోండి చూస్తున్నారు కదా, గట్టు మీద మా వారు కూర్చున్నారు. ఆయన రైతుతో మాట్లాడుతున్నారు, పొలం విషయాలని తెలుసుకుంటున్నారు. అంటే ఆయనకు కూడా ఇష్టం పొలం చేయడం అంటే, అందుకని వివరాలన్నీ అడుగుతున్నారు. పంట ఎలా వస్తుంది ఏంటి అన్నీ కనుక్కుంటున్నట్టున్నారు. చెబుతుంది నా ఊరి జ్ఞాపకాలే, ఈ నేల పిలిచే ప్రతి అడుగు నా
తీసేసిన మొక్కలన్నీ అమ్మాయి ఎక్కడ పడితే అక్కడ పడేయకంట ఒక బీపు సంచి పెట్టుకొని అందులో వేస్తుందండి. పిచ్చి మొక్కలన్నీ ఏరేసి అందులో వేసేస్తుంది. అప్పుడు పొలం అంతా చీదరగా లేకుండా చక్కగా నీట్గా కనపడుతుంది అన్నమాట. ఎంత ఓపికగా చేస్తుందనండి ఈ పాప వ్యవసాయం పని. వ్యవసాయం పని అంటేనే ఓపికగా చేసుకోవాలండి. ఎంత చక్కగా చేసుకుంటే మనకు పంట అంత ఎక్కువగా వస్తుంది. చూసారా, ఇటు చూసిన పచ్చని పొలాలతోటి కొండలు పొలాలు చాలా అందంగా ఉంది ఈ ఊరు. ఇదిగోండి వీళ్ళంతా ఇక్కడికి వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. వాళ్ళ మామయ్య గారికి అన్నీ చెప్తున్నారు ఎలా చేశారో ఏంటో. మా మనవరాలు కూడా చెప్పేస్తుంది వాళ్ళ తాతయ్యకి ఇలా చేసాము అలా చేసామని. కోడలిద్దరిని ఎలా ఉంది ఏంటి అని అడుగుతున్నట్టున్నారు. చక్కగా కబుర్లు చెప్పేసుకుంటున్నారు అందరూ. నేనైతే చెప్పాను కదా మీకు గుంటగరగరాకు పొలంలో ఉంది కోసుకొస్తానని. అదైతే కోస్తున్నానండి, చూపిస్తాను ఉండండి మీకు కూడా. మా మనవరాలు చూసారా, ఆళ్ళ చెప్పలు అంటారు కదా వాటితో ఆడేసుకుంటుంది. మేము తుమ్మ చెట్టు కనపడుతుంది కదా, ఇంతవరకు మా చిన్నప్పుడు ఆ తుమ్మ జిగురు తీసుకొని చక్కగా చాలా వీటికి ఉపయోగించేవాళ్ళం అండి. తుమ్మ జిగురు కూడా అప్పట్లో బాగా వాడేవారు. ఇదిగోండి పంట కాలువ అన్నాను కదా, ఈ కాలువలో చివరి ఉంటాను చూడండి నేను. అదిగో పనగంటాకు కోసుకొని వచ్చేస్తున్నాను. రేపు పప్పులు వేసి అయితే వండేసుకుంటాం మేము. ఎందుకంటే మందు ఏమి వేయకంటే పెరిగిన ఆకు కదండి, చాలా మంచిది ఇది. అంతే అండి, చక్కగా పొలం అంతా చూపించాను మా కోడలకి. చాలా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు కూడా. ఫొటోస్ తీసుకున్నారు, అయిపోయింది. ఇంకందరం బయలుదేరి ఇంటికైతే వచ్చేస్తున్నామండి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా లైక్ షేర్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.